ఓం శాంతి. ఈరోజటి మురళి 14 నవంబర్ 2021. ఓం శాంతి. భగవాన్ వాచ. మురళి టైటిల్ ఉంది వరదాతను. సంతృప్తి పరిచేందుకు సహజమైన విధి. పరమాత్మను సంతృప్తి పరిచేందుకు సహజమైన విధి. ఈరోజు వరదాత అయిన పరమాత్మ తమ వరదాని పిల్లలను చూసి హర్షిస్తూ ఉన్నారు. వరదాత పిల్లలందరూ వరదానీలు, కానీ నెంబర్ వారీగా ఉన్నారు. వరదాత పిల్లలందరికీ వరదానాల జోలిని నింపి ఇస్తారు. మరి నెంబర్ ఎందుకు ఏర్పడుతుంది? వరదాత ఇవ్వడంలో నెంబర్ వారీగా ఇవ్వరు. ఎందుకంటే వరదాత అయిన శివ్ బాబా వద్ద తరగనన్ని వరదానాలు ఉన్నాయి. బండారి తెరిచి ఉంది. ఎవరు ఎన్ని కావాలి అంటే అన్ని తీసుకోవచ్చు. ఇలాంటి తెరిచి ఉన్న బండారి నుండి ఎంతోమంది పిల్లలు సర్వ వరదానాలతో సంపన్నులుగా అవుతారు. మరికొంతమంది పిల్లలు యథాశక్తి తదా సంపన్నులుగా అవుతారు. అన్నిటికంటే ఎక్కువగా జోలిని నింపి ఇవ్వడంలో భోలానాథుడిది వరదాత రూపమే. ఇంతకు ముందు కూడా వినిపించాము. దాత, భాగ్య విధాత, వరదాత. ఈ మూడింటిలోనూ వరదాత రూపంలో భోలా భగవానుడిగా పిలువబడతారు. ఎందుకంటే వరదాత చాలా త్వరగా రాజీ అవుతారు. కేవలము సంతృప్తి చేసే విధిని తెలుసుకుంటే సిద్ధి అనగా వరదానాల జోలిని సంపన్నంగా ఉంచుకోవడము చాలా సులభము. వరదాతను రాజీ చేసుకునేందుకు అన్నింటికంటే సహజమైన విధి ఏమిటో తెలుసా? వారికి అందరికంటే ప్రియంగా ఎవరనిపిస్తారు? వారికి ఏక్ అనగా ఒకటి అనే పదము అన్నింటికంటే ప్రియంగా అనిపిస్తుంది. ఏ పిల్లలైతే ఆది నుండి ఇప్పటి వరకు ఏకవ్రతగా ఉన్నారో వారే వరదాతకు అతి ప్రియమైన వారు. ఏకవ్రత అనగా కేవలము పతివ్రత కాదు. సర్వ సంబంధాలలో ఏకవ్రత. సంకల్పంలో కూడా స్వప్నంలో కూడా రెండవ వారు ఉండకూడదు. ఏకవ్రత అనగా సదా వృత్తిలో ఒక్కరే ఉండాలి. రెండవది, సదా నాకు ఒక్కరు తప్ప ఇంకెవరూ లేరు. ఈ పక్కా వ్రతాన్ని తీసుకున్న వారిగా ఉండాలి. చాలామంది పిల్లలు ఏకవ్రతులుగా అవ్వడంలో చాలా చతురతను చూపిస్తారు. ఏ చతురతను చూపిస్తారు? బాబాకి మధురమైన మాటలను వినిపిస్తారు. ఏమిటి అంటే తండ్రి, శిక్షకుడు, సద్గురువు ఈ మూడు ముఖ్యమైన సంబంధాలైతే మీతోనే ఉన్నాయి. కానీ సాకార శరీరధారులుగా ఉన్న కారణంగా, సాకార ప్రపంచంలో నడుస్తున్న కారణంగా ఎవరైనా సాకారి సకుడు లేక సఖి సాకారంలో సహయోగం కోసము, సేవ కోసము, సలహాల కోసము తప్పకుండా కావాలి. ఎందుకంటే శివ్ బాబా అయితే నిరాకారుడు మరియు ఆకారుడు కనుక వారు సేవా సహచరునిగా ఉన్నారు. వేరే ఇంకేమీ లేదు. నిరాకారి మరియు ఆకారి మిలనం జరుపుకునేందుకు స్వయానికి కూడా ఆకారి నిరాకారి స్థితిలవ్వాల్సి ఉంటుంది. అది అప్పుడప్పుడు కష్టమనిపిస్తుంది. కనుక ఆ సమయానికి సాకార సహచరులు కావాలి అని అంటారు. బుద్ధిలో చాలా విషయాలు నిండిపోయినప్పుడు ఏం చేస్తారు? వినేవారు కావాలి కదా. ఏకవ్రత ఆత్మల వద్ద ఇలా ఇతరులకు వినిపించాల్సి వచ్చే బరువైన విషయాలు పోగు అవ్వవు. ఒకవైపు బాబాను చాలా సంతోషపరుస్తారు,
బాబా కేవలము మీరు మాత్రమే సదా నాతో పాటు ఉంటారు. తండ్రి సదా నాతో పాటు ఉంటారు. వారు సహచరుడు అన్నప్పుడు మరి ఆ సమయంలో ఎక్కడికి వెళ్ళిపోతారు? బాబా వెళ్ళిపోతారా లేక మీరు పక్కకు తప్పుకుంటారా? వారు ప్రతి సమయము మీతో పాటు ఉంటారా లేక 6-8 గంటల కోసం మీతో పాటు ఉంటారా? ప్రతిజ్ఞ ఏమని చేశారు? మీతోనే ఉంటాము, మీతోనే వస్తాము అని ఈ ప్రతిజ్ఞ పక్కాగా ఉంది కదా. బ్రహ్మ బాబాతో ఏమని ప్రతిజ్ఞ చేశారు అంటే మొత్తం చక్రమంతా మీతో పాటు పాత్రను అభినయిస్తాము అని. ఇలాంటి ప్రతిజ్ఞను చేసిన తర్వాత మళ్ళీ సాకారంలో ఎవరైనా విశేషమైన సహచరులు కావాలా? బాబ్ దాదా వద్ద అందరి జన్మపత్రి ఉంటుంది. బాబా ఎదురుగానేమో మీరే మా సహచరుడు అని అంటారు. పరిస్థితి వచ్చినప్పుడు ఇలాగైతే జరుగుతుంది, ఈ మాత్రమైతే కావాల్సిందే అని బాబాకి అర్థం చేయించడం మొదలు పెడతారు. ఇలా ఉంటే ఏకవ్రత అని అంటారా? సహచరులుగా ఉన్నారు అంటే అందరూ సహచరులే, ఎవరూ విశేషమైన సహచరులు కాదు. ఇలాంటి వారినే ఏకవ్రత అని అంటారు. వరదాతకు ఇలాంటి పిల్లలు అతి ప్రియమైన వారు. ప్రతి సమయము ఇటువంటి పిల్లల సర్వ బాధ్యతలను వరదాత తండ్రి స్వయంగా తనపై వేసుకుంటారు. ఇటువంటి వరదాని ఆత్మలు ప్రతి సమయము ప్రతి పరిస్థితిలో వరదానాల ప్రాప్తి సంపన్న స్థితిని అనుభవం చేస్తారు మరియు సదా సహజంగా దాటివేస్తారు మరియు పాస్ విత్ ఆనర్గా అవుతారు. వరదాత సర్వ బాధ్యతలను తీసుకునేందుకు ఎవరు రెడీగా ఉన్నప్పుడు మళ్ళీ బాధ్యతల బరువును మీపైకి ఎందుకు వేసుకుంటారు? మీ బాధ్యత అని భావిస్తే పరిస్థితిలో పాస్ విత్ ఆనర్గా అవ్వలేరు. కానీ ఎవరైనా వారిని ముందుకు నెట్టడంతో అప్పుడు పాస్ అవుతారు. ఎవరిదైనా తోడు అనే తోయడం కావాలి. ఒకవేళ బ్యాటరీ ఫుల్ ఛార్జ్తో లేకపోతే కారును ముందుకు నెడుతూ నడిపిస్తారు కదా. నెట్టడం అనేది ఒక్కరే నెట్టరు, తోడు కావాలి. కావుననే వరదానీలు నెంబర్ వారీగా అవుతారు. వరదాతకు ఒక పదము ప్రియంగా అనిపిస్తుంది, ఏకవ్రత. ఒకే బలము, ఒకే నమ్మకము, ఒక్కరిపై నమ్మకము. రెండవ వారి బలము అని అనరు. ఒకే బలము, ఒకే నమ్మకము అనే గాయనమే ఉంది. దీనితో పాటు ఏకమతము ఉండాలి. మన్మతం కానీ పరమతం కానీ ఉండకూడదు. ఏకరసము అనగా ఏ వ్యక్తి లేక వైభవాల రసము ఉండకూడదు. అలాగే ఏకత, ఏకాంత ప్రియులు కనుక ఒకటి అనే పదమే ప్రియమైనది కదా. ఇలాంటి పదాలు ఇంకా తీయండి. శివ్ బాబా ఎంతటి బోలా అంటే వారు కేవలము ఒక్కటితోనే రాజీ అవుతారు. ఇలాంటి బోలానాథుడైన వరదాతను సంతృప్తి చేయడము కష్టమనిపిస్తుందా? కేవలము ఒక్కటి అనే పాఠాన్ని పక్కా చేసుకోండి. 5 లేక 7లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. వరదాతను సంతృప్తి చేసేవారు అమృత వేళ నుండి రాత్రి వరకు దినచర్యలోని ప్రతి కర్మలో వరదానాలతోనే పాలింపబడతారు, నడుస్తారు మరియు ఎగురుతారు. ఇలాంటి వరదాని ఆత్మలకు ఎప్పుడూ ఏ కష్టము మనస్సు ద్వారా కానీ సంబంధ సంపర్కాల ద్వారా కానీ అనుభవం అవ్వదు. ప్రతి సంకల్పంలో, ప్రతి సెకండు, ప్రతి కర్మలో, ప్రతి అడుగులో వరదాత మరియు వరదానము సదా సమీపంగా, సన్ముఖంగా, సాకార రూపంలో అనుభవం అవుతుంది. వారు సాకారంలో మాట్లాడుతూ ఉన్నట్లుగా అనుభవం చేస్తారు. వారికి శ్రమ అనుభవం అవ్వదు. ఇలాంటి వరదాని ఆత్మలకు నిరాకారి మరియు ఆకారిని సాకారంలో ఉన్నట్లుగా అనుభవం చేసే
విశేషమైన వరదానం ప్రాప్తిస్తుంది. ఇలాంటి వరదానీల ముందు హజూర్ సదా హాజరై ఉంటారు. విన్నారా? వరదాతను సంతృప్తి చేసే విధి మరియు సిద్ధి సెకండ్లో రాజీ చేయగలరా? కేవలము ఒకటిలో రెండు కలపవద్దు, అంతే. ఒకటి అనే పాఠం యొక్క విస్తారాన్ని తర్వాత వినిపిస్తాము. బాప్ దాదా వద్ద పిల్లలందరి చరిత్ర కూడా ఉంది, చతురత కూడా ఉంది. మొత్తం రిజల్ట్ అంతా బాప్ దాదా వద్ద ఉంది కదా. చతురత యొక్క విషయాలు కూడా చాలా జమ అయి ఉన్నాయి. క్రొత్త క్రొత్త విషయాలు వినిపిస్తారు. బాబా వింటూ ఉంటారు కదా. కేవలము బాప్ దాదా పేరు వినిపించరు కనుక బాబాకు తెలియదు అని అనుకుంటారు. అయినా కూడా అవకాశం ఇస్తూ ఉంటారు. పిల్లలు అసలైన తెలివి నుండి అమాయకులుగా ఉన్నారు అని బాబా భావిస్తారు. కావున ఇలాంటి అమాయకులుగా అవ్వకండి. అచ్చా, జానకి దాది, డాక్టర్ నిర్మలా దీది మరియు జగదీష్ బాయిజీ విదేశాలలో సేవ చేసి తిరిగి వచ్చారు. రిజల్ట్ బాగుంది మరియు సదా సేవ యొక్క సఫలతలో వృద్ధి జరగాల్సే ఉంది. యుఎన్కి కూడా విశేషంగా సేవా కార్యంతో సంబంధం ఉంది. పేరు వారిది, పని అయితే మీది జరుగుతుంది. ఆత్మలకు సహజంగా బాబా సందేశం చేరుకోవడము మీ ఈ పని జరుగుతోంది కనుక అక్కడి ప్రోగ్రాం కూడా బాగా జరిగింది. రష్యా కూడా మిగిలి ఉండేది, వారు కూడా రావాల్సి ఉండేది. బాప్దాదా అయితే ముందే సఫలత యొక్క ప్రియ స్మృతులు ఇచ్చారు. భారత్ తరపున అంబాసిడర్గా అయి వెళ్ళారు కనుక భారత్ పేరు ప్రసిద్ధమైంది కదా. చక్రవర్తులుగా అయి తిరిగి రావడంలో మజా వస్తుంది కదా. ఎన్ని ఆశీర్వాదాలను జమ చేసుకొని వచ్చారు. నిర్మలా దీది కూడా సేవలో తిరుగుతూనే ఉంటారు. వాస్తవానికి అందరూ సేవలో నిమగ్నమై ఉన్నారు. కానీ సమయ ప్రమాణంగా విశేషమైన సేవ జరిగినప్పుడు ఆ విశేషమైన సేవ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తారు. సేవ లేకుండా అయితే ఉండలేరు. లండన్, అమెరికా, ఆఫ్రికా మరియు ఆస్ట్రేలియా, మీరు ఈ 4 జోన్లు తయారు చేశారు కదా. 5వది భారత్. భారత్ వారికి కలుసుకోవడానికి మొదట ఛాన్స్ లభించింది. ఏదైతే చేసి వచ్చారో మరియు ఏదైతే ముందు ముందు చేస్తారో అంతా బాగుంది మరియు సదా బాగానే ఉంటుంది. 4 జోన్ల యొక్క డబల్ విదేశీ పిల్లలందరికీ ఈరోజు విశేషమైన ప్రియ స్మృతులు ఇస్తున్నారు. రష్యా కూడా ఆసియాలోకి వస్తుంది. సేవకు రెస్పాన్స్ బాగా లభిస్తుంది. ధైర్యం కూడా బాగుంది కనుక సహాయం కూడా లభిస్తుంది మరియు లభిస్తూ ఉంటుంది. భారత్లో కూడా ఇప్పుడు విశాలమైన ప్రోగ్రాం చేయటానికి ప్లాన్ తయారు చేస్తున్నారు. ఒక్కొక్కరికి విశేషతలకు మరియు సేవ యొక్క తపనలో నిమగ్నమై ఉన్నందుకు శుభాకాంక్షలు మరియు ప్రియ స్మృతులు. అచ్చా, పిల్లలందరికీ సదా సహజంగా నడుచుకునే సిద్ధిని ప్రాప్తి చేసుకునే సహజ యుక్తులు ఏవైతే వినిపించారో ఇదే వీధిని సదా ప్రయోగంలోకి తీసుకువచ్చే ప్రయోగి మరియు సహజ యోగులకు సదా వరదాత యొక్క వరదానాలతో సంపన్నంగా ఉండే వరదాని పిల్లలకు సదా 1 అనే పాఠాన్ని ప్రతి అడుగులో సాకార స్వరూపంలోకి తీసుకువచ్చే వారికి సదా నిరాకారి ఆకారి తండ్రి తోడు యొక్క అనుభూతి ద్వారా సదా సాకార స్వరూపంలో హాజరై ఉన్నట్లుగా అనుభవం చేసేవారికి ఇలాంటి సదా వరదాని పిల్లలకు దాత భాగ్య విధాత వరదాత అయిన బాప్ దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. अच्छा, हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. ओम शांति.
బాబా జానకి దాదీతో మాట్లాడారు. జానకి దాదీతో ఎంతగా అందరికీ తండ్రి ప్రేమను పంచుతారో అంతగా ఇంకా ప్రేమ యొక్క భాండాగారం పెరుగుతూ ఉంటుంది. ప్రతి సమయము ప్రేమ వర్షం కురుస్తూ ఉంది అనే అనుభవం అవుతుంది కదా. ఒక్క అడుగులో ప్రేమనివ్వండి మరియు పదే పదే ప్రేమను పొందండి. అందరికీ కావలసింది ప్రేమనే. జ్ఞానమైతే వినేశారు కదా. కొంతమంది పిల్లలకు ప్రేమ కావాలి, కొంతమందికి శక్తి కావాలి. మరి ఏ సేవ చేశారు? ఇదే సేవ చేశారు కదా. కొందరికి బాబా ద్వారా ప్రేమను ఇచ్చారు, మరికొందరికి బాబా ద్వారా శక్తిని ఇప్పించారు. జ్ఞానం యొక్క రహస్యాలనైతే తెలుసుకున్నారు. ఇప్పుడు ఇక వారిలో ఉల్లాస ఉత్సాహాలు సదా స్థిరంగా ఉండడం కావాలి. అవి హెచ్చు తగ్గులు అవుతూ ఉంటాయి. అయినా బాప్ దాదా డబల్ విదేశీ పిల్లలను షబాష్ అంటున్నారు. వేర్వేరు ధర్మాలలోకి వెళ్ళిపోయారు కదా. వేర్వేరు దేశాలు, వేర్వేరు పద్ధతులు అయినా కూడా నడుస్తున్నారు. మరియు చాలామంది వారసులు కూడా వెలువడ్డారు. అచ్చా, మహారాష్ట్ర పూణే గ్రూప్ అందరూ మహాన్ ఆత్మలుగా అయ్యారు కదా. ముందైతే కేవలము మహారాష్ట్ర నివాసులుగా పిలువబడేవారు. ఇప్పుడు స్వయం మహాన్గా అయిపోయారు. శివ్ బాబా వచ్చి పిల్లలు ప్రతి ఒక్కరిని మహాన్గా తయారు చేశారు. విశ్వంలో మీకంటే మహానుగా ఇంకెవరైనా ఉన్నారా? అందరికంటే క్రిందకు భారతవాసులే పడిపోయారు. మరియు అందులోనూ ఏ బ్రాహ్మణ ఆత్మలైతే 84 జన్మలు తీసుకున్నారో వారు క్రింద పడిపోయారు. కావున ఎంత క్రిందకు పడిపోయారో ఇప్పుడు అంత ఉన్నతంగా పైకి లేచారు. అందుకే అంటారు, బ్రాహ్మణులు అనగా ఉన్నతమైన శిఖరము. ఏదైతే ఉన్నతమైన స్థానం ఉంటుందో దానిని శిఖరము అని అంటారు. పర్వతాల ఎత్తును కూడా శిఖరమని అంటారు. కనుక ఎలా ఉండేవారిమి ఎలా అయ్యాము అనే సంతోషం ఉంది. పాండవులకు ఎక్కువ సంతోషం ఉందా లేక శక్తులకు ఉందా? అనగా అన్నయ్యలకు ఎక్కువ సంతోషం ఉందా అక్కయ్యలకా? అక్కయ్యలకే. ఎందుకంటే శక్తులను చాలా క్రింద పడేశారు, అనగా స్త్రీలను చాలా క్రింద పడేశారు. ద్వాపర యుగం నుండి పురుష తనువులో ఉన్నవారే ఏదో ఒక పదవిని పొందారు. ధర్మాలలో కూడా ఇప్పుడిప్పుడే స్త్రీలు కూడా మహామండలేశ్వరీలుగా అయ్యారు. లేదంటే మహామండలేశ్వరులే గాయనం చేయబడేవారు. ఎప్పటి నుండైతే శివ్ బాబా స్త్రీలను ముందుంచారో అప్పటి నుండి వారు కూడా 3-4 మహామండలేశ్వరీలను పెట్టారు. లేదంటే ధర్మానికి చెందిన కార్యాలలో మాతలకు ఎప్పుడూ ఆసనం ఇచ్చేవారు కాదు. అందుకే మాతలకు ఎక్కువ సంతోషం ఉంది. మరియు పాండవులకు కూడా గాయనం ఉంది. పాండవులు విజయాన్ని ప్రాప్తించుకున్నారు. పేరు పాండవులది వస్తుంది, కానీ పూజ ఎక్కువగా శక్తులకు జరుగుతుంది. ముందు గురువులకు చేశారు, ఇప్పుడు శక్తులకు చేస్తున్నారు. జాగరణ గణేశునికి లేక హనుమంతునికి చేయరు, శక్తులకు చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు శక్తులు స్వయంగా మేల్కొన్నారు. కనుక శక్తులు తమ శక్తి రూపంలో ఉంటారు కదా. లేక అప్పుడప్పుడు బలహీనమవుతారా? స్త్రీలను దేహ సంబంధాల యొక్క మోహము బలహీనంగా చేస్తుంది. పిల్లల పట్ల, మనుమలు, ముని మనుమల పట్ల కొద్ది కొద్దిగా మోహం ఉంటుంది. మరియు పాండవులను ఏ విషయం బలహీనంగా చేస్తుంది? పాండవులకు అహంకారం కారణంగా కోపం త్వరగా వస్తుంది. కానీ ఇప్పుడైతే విజయం పొందారు కదా. ఇప్పుడైతే శాంత స్వరూపులైన పాండవులుగా అయ్యారు. మరియు మాతలు నిర్మోహులుగా అయ్యారు. ప్రపంచంలోని వారు మాతలలో మోహముంటుందని అంటారు. కానీ మాతలైన మేము నిర్మోహులము అని మీరు ఛాలెంజ్ చేయండి. అలాగే పాండవులు కూడా శాంత స్వరూపులు. ఎవరైనా వస్తే వీరంతా ఇంత శాంత స్వరూపులుగా అయిపోయారు.
క్రోధం అంశ మాత్రం కూడా కనిపించడం లేదు అని. మీ అద్భుతం గురించి పాటను పాడాలి. ముఖంలో నయనాలలో కూడా కనిపించకూడదు. కొందరు క్రోధం లేదు కానీ కొద్దిగా ఆవేశం వస్తుంది అని అంటారు. మరి అది ఏమిటి? అది కూడా క్రోధం యొక్క అంశమే కదా. పాండవులు విజయులు అనగా సంకల్పంలో కూడా పూర్తి శాంతి, మాటలు మరియు కర్మలలో కూడా శాంతి స్వరూపులు. మాతలు మొత్తం విశ్వం ముందు తమ నిర్మోహి రూపాన్ని చూపించండి. అందరూ ఇది అసంభవమని భావిస్తారు, కానీ మీరు ఇది సంభవమే మరియు చాలా సహజం కూడా అని అంటారు. లక్ష్యం పెట్టుకుంటే లక్షణాలు తప్పకుండా వస్తాయి. ఎలాంటి స్మృతి ఉంటుందో అలాంటి స్థితి ఏర్పడుతుంది. ఈ భూమిలో మాతాపితల ప్రేమ అనే నీరు పడింది కనుక ఫలం సహజంగా వెలువడుతుంది. బాగుంది. బాప్ దాదా సేవ మరియు స్వ ఉన్నతి రెండింటినీ చూసి సంతోషిస్తారు. కేవలము సేవను మాత్రమే చూసి కాదు. ఎంతగానైతే సేవలో వృద్ధి ఉంటుందో అంతగా స్వ ఉన్నతిలో కూడా ఉండాలి. రెండు కలిపి జరగాలి. స్వ ఉన్నతి మరియు సేవ. ఏ కోరిక లేదు. అన్నీ వాటంతట అవే లభిస్తున్నప్పుడు ఏం కోరిక పెట్టుకోవాలి? చెప్పకుండానే అడగకుండానే ఇంతగా లభించినప్పుడు అడగాలి అనే కోరిక యొక్క అవసరం లేదు. మరి అలా సంతుష్టంగా ఉన్నారు కదా. మేం సంతుష్టంగా ఉన్నాము మరియు సర్వులను సంతుష్టంగా చేస్తూ ప్రాప్తి స్వరూపులుగా చేసేవారిమి అనే టైటిల్ను మీ స్మృతిలో ఉంచుకోండి. కనుక సంతుష్టంగా ఉండండి మరియు సంతుష్టంగా చేయండి. ఇది విశేషమైన వరదానము. అసంతుష్టత యొక్క నామరూపాలు ఉండకూడదు. అచ్చా. బాబా గుజరాత్ గ్రూపుతో మాట్లాడారు. బ్రాహ్మణ జీవితంలో చివరి జన్మ అయిన కారణంగా శరీరం ద్వారా ఎంత బలహీనంగా ఉన్నా లేక వ్యాధిగ్రస్తులుగా ఉన్నా, నడవగలిగినా లేక నడవలేకపోయినా మనస్సు ద్వారా ఎగిరేందుకు రెక్కలు ఇచ్చారు. శరీరం ద్వారా నడవలేకపోయినా మనసు ద్వారా అయితే ఎగరగలరు కదా. ఎందుకంటే బాప్ దాదాకు తెలుసు 63 జన్మలు భ్రమిస్తూ బలహీనంగా అయిపోయారు. శరీరాలు తమోగుణిగా అయ్యాయి కదా. కనుక బలహీనంగా వ్యాధిగ్రస్తంగా అయిపోయాయి. కానీ మనస్సైతే అందరిది ఆరోగ్యంగా ఉంది. శరీరం పరంగా ఆరోగ్యంగా లేకపోయినా కానీ మనసు పరంగా ఎవరు అనారోగ్యంగా లేరు కదా. అందరి మనసు రెక్కలతో ఎగిరేదిగా ఉంది. శక్తిశాలి మనస్సుకు గుర్తు ఒక్క సెకండ్లో ఎక్కడికి కావాలనుకుంటే అక్కడికి చేరుకుంటుంది. ఇలా శక్తిశాలిగా ఉన్నారా లేక అప్పుడప్పుడు బలహీనంగా అవుతారా? మనసుకు ఎగరడం వచ్చినప్పుడు, అభ్యాసం ఉన్నప్పుడు సెకండ్లో ఎక్కడికి కావాలంటే అక్కడికి చేరుకోగలరు. ఇప్పుడిప్పుడే సాకార వతనానికి, ఇప్పుడిప్పుడే పరంధామానికి ఒక్క సెకండ్ యొక్క వేగం. మరి ఇలాంటి తీవ్ర వేగం ఉందా? సదా మీ భాగ్యం యొక్క పాటలను పాడుతూ ఎగురుతూ ఉండండి. సదా అమృత వేళలో మీ భాగ్యానికి చెందిన ఏదో ఒక విషయాన్ని స్మృతిలో ఉంచుకోండి. అనేక రకాల భాగ్యం లభించింది. అనేక రకాల ప్రాప్తులు లభించాయి. ఒకసారి ఒక ప్రాప్తిని ఎదురుగా ఉంచుకోండి, మరోసారి మరో ప్రాప్తిని ఎదురుగా ఉంచుకోండి. అప్పుడు చాలా రమణీకమైన పురుషార్థం ఉంటుంది. పురుషార్థంలో ఎప్పుడూ బోర్ అనిపించదు. నవీనతను అనుభవం చేస్తారు. లేదంటే చాలామంది పిల్లలు నేను ఆత్మను, శివ్ బాబా సంతానాన్ని అంటారు. అంతే, ఇదైతే సదా చెప్తూనే ఉంటారు. కానీ ఆత్మనైనా నాకు బాబా ఏ ఏ భాగ్యాన్ని ఇచ్చారు, ఏ ఏ టైటిల్స్ ఇచ్చారు, ఏ ఏ ఖజానాలు ఇచ్చారు, ఇలా రకరకాల స్మృతులను ఉంచుకోండి. లిస్టు తీయండి. స్మృతుల లిస్టు ఎంత పెద్దదిగా ఉంది. ఒకసారి ఖజానాల స్మృతులను ఉంచుకోండి.
ఒకసారి శక్తుల స్మృతులను ఉంచుకోండి, ఒకసారి గుణాల స్మృతి ఉంచుకోండి, ఒకసారి జ్ఞానాన్ని స్మృతి చేయండి, ఒకసారి టైటిల్స్ను స్మృతిలో ఉంచుకోండి. వెరైటీలో సదా మనోరంజనం ఉంటుంది. ఎప్పుడైనా మనోరంజనము ప్రోగ్రాం ఉంటే అందులో వెరైటీ నృత్యాలు ఉంటాయి, వెరైటీ భోజనం ఉంటుంది, వెరైటీ వ్యక్తులను కలుసుకోవడం ఉంటుంది. అప్పుడే కదా మనోరంజనం అవుతుంది. కనుక ఇక్కడ కూడా సదా మనోరంజనంలో ఉండేందుకు వెరైటీ విషయాలను ఆలోచించండి. అచ్చా, వరదానము. క్యాచింగ్ పవర్ ద్వారా తమ అసలైన సంస్కారాలను క్యాచ్ చేసి వాటి స్వరూపంగా అయ్యే శక్తిశాలి భవ. గ్రహణ శక్తి ద్వారా తమ అసలైన సంస్కారాలను గ్రహించి వాటి స్వరూపంగా అయ్యే శక్తిశాలి ఆత్మాభవ. విస్తారము. పురుషార్థానికి ముఖ్యమైన ఆధారము క్యాచింగ్ పవర్. ఎలాగైతే శాస్త్రజ్ఞులు చాలా కాలం క్రిందటి శబ్దాన్ని క్యాచ్ చేస్తారో అలా మీరు సైలెన్స్ శక్తి ద్వారా మీ ఆది దైవీ సంస్కారాలను క్యాచ్ చేయండి. దీనికోసము సదా స్మృతి ఉండాలి. నేను ఇలా ఉండేవాడిని, మళ్ళీ అలా అవుతున్నాను. ఎంతగా ఆ సంస్కారాలను క్యాచ్ చేస్తారో అంతగా ఆ స్వరూపంగా తయారవుతారు. 5000 సంవత్సరాల క్రితం విషయము నిన్నటి విషయమే అన్నంత స్పష్టంగా అనుభవం అవ్వాలి. మీ స్మృతిని ఇంత శ్రేష్టంగా మరియు స్పష్టంగా తయారు చేసుకుంటే శక్తిశాలిగా అవుతారు. పురుషార్థానికి ముఖ్యమైన ఆధారము గ్రహణ శక్తి. ఎలాగైతే శాస్త్రజ్ఞులు చాలా కాలం క్రిందటి శబ్దాన్ని క్యాచ్ చేస్తారో అలా మీరు సైలెన్స్ శక్తి ద్వారా మీ ఆది దైవీ సంస్కారాలను క్యాచ్ చేయండి. దీనికోసము సదా స్మృతి ఉండాలి. నేను ఇలా ఉండేవాడిని, మళ్ళీ అలా అవుతున్నాను. ఎంతగా ఆ సంస్కారాలను క్యాచ్ చేస్తారో అంతగా ఆ స్వరూపంగా తయారవుతారు. 5000 సంవత్సరాల క్రితం విషయము నిన్నటి విషయమే అన్నంత స్పష్టంగా అనుభవం అవ్వాలి. మీ స్మృతిని ఇంత శ్రేష్టంగా మరియు స్పష్టంగా తయారు చేసుకుంటే శక్తిశాలిగా అవుతారు. స్లోగన్. బ్రాహ్మణ జీవితానికి శ్వాస సంతోషము, శరీరం పోయినా సంతోషం పోకూడదు. బ్రాహ్మణ జీవితానికి శ్వాస సంతోషము, శరీరం పోయినా సంతోషం పోకూడదు. స్వమానము. క్యాచింగ్ పవర్ ద్వారా తమ అసలైన సంస్కారాలను క్యాచ్ చేసి వాటి స్వరూపంగా అయ్యే శక్తిశాలి ఆత్మను. గ్రహణ శక్తి ద్వారా తమ అసలైన సంస్కారాలను క్యాచ్ చేసి వాటి స్వరూపంగా అయ్యే శక్తిశాలి ఆత్మను. అచ్చా. ఓం శాంతి.